జరిగింది. మరి ప్రతి నెల కూడా ఒక థీమ్ తీసుకుని ఆ థీమ్ ప్రకారం ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి ఈ నెల జనవరి నెల మనం చూసినట్లయితే న్యూ ఇయర్ క్లీన్ స్టార్ట్ థీమ్తో నిన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. వచ్చే నెల ఫిబ్రవరిలో సోర్స్ రిసోర్స్ అనే థీమ్తో ముందుకు వెళతాం. మార్చిలో అవాయిడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే థీమ్తో, ప్రమోట్ రీయూజబుల్స్ అనే థీమ్తో మార్చి నెల 3వ శనివారం కార్యక్రమాన్ని చేపడతాం. ఏప్రిల్లో ఈ వేస్ట్ సంబంధించి కార్యక్రమం, మే నెలలో నీరు మీరు థీమ్తో ఒక కార్యక్రమం, జూన్లో బీట్ ద హీట్ అని, జూలైలో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అని, ఆగస్టులో మాన్సూన్ హైజీనిక్ థీమ్ అని, సెప్టెంబర్లో గ్రీన్ ఏపీ థీము, అక్టోబర్లో క్లీన్ ఎయిర్ థీమ్. ఎందుకంటే ఇప్పుడు వాయు కాలుష్యం కూడా పెద్ద ఎత్తున పెరుగుతోంది, అందుకని క్లీన్ ఎయిర్ థీమ్ను కూడా తీసుకున్నాం. నవంబర్లో పర్సనల్ అండ్ కమ్యూనిటీ హైజీన్ థీము, డిసెంబర్లో ఆపర్చునిటీస్ ఇన్ ఎన్విరాన్మెంట్ థీమ్. ఇట్లా 12 నెలలు 12 థీమ్స్తో మరి స్వచ్ఛాంధ్ర డే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. దీనికి సంబంధించి కూడా అనేక ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతోంది. రెండో పక్కన ఒక్కసారి మీరు చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి 123 అర్బన్ లోకల్ బాడీస్లో 123 యూఎల్బీస్లో ప్రస్తుతం 6,890 మెట్రిక్ టన్నుల చెత్త మరి ప్రతిరోజు కూడా బయటకు వస్తుంది. దీనికి సంబంధించి మరి గతంలో మీ అందరికీ తెలుసు, నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించి 2015లో మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత దాదాపు 9 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయటం, ఆ కమిటీకి కన్వీనర్గా నారా చంద్రబాబు నాయుడు గారిని మరి నియమించడం జరిగింది. ఆయన అనేక బెస్ట్ ప్రాక్టీసెస్ చంద్రబాబు నాయుడు గారు మిగతా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కమిటీ కన్వీనర్గా మరి ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి అనేక బెస్ట్ ప్రాక్టీసెస్ని అధ్యయనం చేసి ఒక నివేదికను కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆయన దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక రాష్ట్రంలోనే 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్కి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అంకురార్పణ చేశారు. ఒకటి గుంటూరు దగ్గర, రెండోది విశాఖపట్నం దగ్గర 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఈ రోజున పనిచేస్తున్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్. 2014-19 మధ్య గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన మేరకు